నన్ను నచ్చంటావా నాలుగు నువ్వు నన్ను కొట్టడం అయినవా? నా మొగడు దుబాయ్ వేడు, లేకపోతే నిన్ను బోరించుకుంటా కొట్టి ఇక్కడనే. కొట్టగంజాలంటే కొట్టకపోతే కొంచెం ముఖం దానా, కొంచెం అంటే కోసి కారం పెట్టి కాకులకెత్త. ఏమనుకుంటున్నావు బిడ్డ? నల్ల ముఖమా నువ్వు మచ్చడానికి గిదంతా గిట్లేదు కావు. నాకు ఈ భర్త అద్దు, విడాకులు కావాలి. నాకు ఈ భార్య వద్దు, నాకు విడాకులు కావాలి. అగో మీకు పెళ్ళై 2 సంవత్సరాలు కూడా అవుతలేదు కదా, విడాకులు ఎందుకు అడుగుతుండ్రు? స్వాతి, నీ భర్త ఏమైనా తాగొచ్చి నిన్ను కొడతాడా? మరి అట్లనే ఏమైనా నిన్ను అనుమానిస్తాడా? నీకు కావాల్సిన చీరో రైకో అవి ఏమైనా కొనిస్తాడా, కొనిస్తలేడా? అదేం లేదే, నా భర్త చాలా మంచోడు. మా పెళ్ళై 2 సంవత్సరాలైనా మేము కలిసి ఉన్నది 4 నెలలే. తర్వాత లొల్లిలై ఎవరింట్లో వాళ్ళం ఉన్నాం. అయినా ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా నా భర్త నాకు చీరలు కావాలన్నా రైకలు కావాలన్నా అన్ని కొనిచ్చేటోడు. కానీ ఎవరింట్లో తెలియదు. ఇంకేందమ్మా, అంత మంచిగానే ఉంది కదా. అయినా నాకు విడాకులు కావాలి. అగో ఇదేం లొల్లే? అవు సంపతి, నీ భార్యతోటి నువ్వు 4 నెలలు కలిసిన్నారు కదా, ఈ 4 నెలలో నువ్వు చెప్పినట్టు విన్నదా లేదా? నీకు మంచిగా వంట చేసి పెట్టిందా లేదా? నువ్వు చెప్పింది ఇట్లా వింటలేదా ఏంది? అదేం లేదే, నా భార్య చాలా మంచిది, నోట్లో లాలికలేంది. ఇప్పటికి నాకేం కావాలన్నా వాళ్ళ ఇంటికాడ నుంచి అండి పంపిస్తుంది. అరే ఇంకేందా, అంత మంచిగానే ఉన్నది కదా, ఈ విడాకులు ఎందుకు? ఇక అయినా నాకు విడాకులు కావాలి. అయ్యా పెద్ద మనుషులు నమస్కారం. లొల్లి వీళ్ళిద్దరికి కాదు, మాకు మా వియ్యాంకులకు. అందుకే వీళ్ళకు విడాకులు కావాలి. ఏంది మీకు మీ అంకులకు లొల్లి అయితే గీళ్ళకు విడాకులు ఎందుక? ఇదేమన్నా లెక్కేనా? నా లెక్కేదో నాకు ఉన్నది, కానీ మీరు ఇడుపు కాయిదాలు ఇప్పిస్తారా లేదా గజ్జెప్పటి మొదలు. ఏ నారాయణ, ఇడుపుగారి సంగతి తర్వాత కానీ నువ్వేందో లెక్క అంటున్నావు, ఆ లెక్కేందో చెప్పు. పెళ్లిలా పతానం ఉంగురం తులం పెట్టమంటే అరతులం పెట్టిండ్రు వీళ్ళు. సరే, పెళ్ళైనాక 2,50,000 రూపాయల బండి పెట్టమంటే 1,00,000 రూపాయలు మూతికి రుత్తిండ్రు. సరేనే, నేనెవరు? నేను ఇయ్యంపుణ్ణి, పిల్లగాని తండ్రిని. వాళ్ళ పిల్లని నా ఇంటికి ఇచ్చిండ్రు. నేను వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు నన్ను ఎట్లా చూసుకోవాలో చెప్పండి. 1 కిలో చికెన్ తెచ్చి 1 కోటి పోతారా? ఇయ్యపునికి ఇచ్చా మరే గిదేనా? చెప్పండి. ఇగో అన్న, కడుపు నిండా తిన్నావు, కక్కచ్చదాక రాయినావు, దేవుని గుళ్ళు ఉన్నావు, అన్ని లేనిపోని అని పుట్టిగా చెప్తానా. లేనిపోని అని నేనేది చెప్తానా? ఉన్నాయే మాట్లాడతానా? ఏంటి ఉన్నది మాట్లాడింది? నీ మాటకు రీతి లేదు, నీకు రివాయి లేదు. ఏంది? ఏం మాట్లాడతాను? ఉండదే మాట్లాడతానమ్మా నేను కూడా. నువ్వు ఆగమ్మా, మాట్లాడమన్నప్పుడు మాట్లాడదు గాని అది కాదే నారన్న. పెళ్ళి అన్నప్పుడు ప్రతి ఇంట్లో ఇట్లాంటి గొడవలు ఉండే ఉంటాయి. దీన్ని ఇంత పెద్దగా ఎందుకు చేస్తానవే? ఏ మర్యాద లేని మంచినీళ్ళే ముట్ట గీ ఏమెట్లుంటా నా పానం పోతేంది. అరే ఏం మాట్లాడుతున్నాయి నారాయణ? ఆ పిల్ల ముఖం చూడరా? అదే పిల్ల ముఖం చూసిరద్దు, ఆ పిల్లద్దు, ఏమేద్దు, మాకు ఇడుపు కాయిదాం కావాలి. అరే ఈ చిన్న విషయానికి విడాకులు అడుగుతావు, ఏమన్నా మతి ఉన్నదా నీకు? నాకు మతి ఉన్నదో లేదో నాకు ఎరికే గాని మాకు ఇడుపు కాయిదాం కావాలి. అవర సంపతిగా ఏమంటావు? చెప్పేవేవరా? కాదంటే చెప్పు, ఇదే చెట్టు గురేసుకొని చెప్తా. నువ్వు గట్లెందుకు మాట్లాడుతున్నావే? అమ్మ చచ్చిపోయిన బాధే నాకు ఇంకా పోతలేదు. నీ మాట నేను కాదంటానా? విడాకులు తీసుకుంటానని చెప్తాను కదా, మళ్ళీ ఉరేసుకుని వస్తాను పడుతుంది చెట్టుకు. విన్నారు కదా పెద్ద మనుషులు, ఈ పిల్లని మేము కాదంటున్నాం. మీరు కాదంటే కూడా మిమ్మల్ని పట్టుకొని ఊలాడుతున్నాం మేము. మీరు కాకున్నారు పొట్టగంజాలు ఏదోనట. ఏ లచ్చి, మంచిగా మాట్లాడి చెప్తానా? పుట్టగంజోళ్ళు అంటే మట్టి పిల్ల ఎందుకొని చంపుతా, మాడ వలగాలే. నన్ను నచ్చంటావా నాలుగు నువ్వు నన్ను కొట్టడం అయినవా? నా మొగడు దుబాయ్ వేడు, లేకపోతే నిన్ను బోరించుకుంటా కొట్టి ఇక్కడనే. పుట్టగంజోళ్ళు అంటే కొట్టకపోతే కొంచెం ముఖం దానా, కొంచెం అంటే కోసి కారం పెట్టి కాకులకెత్త. ఏమనుకుంటున్నావు బిడ్డ? నల్ల ముఖమా నువ్వు మచ్చడానికి గిదంతా గిట్లేదు కావు. చూసిండ్రా అడే పెద్ద మనుషులు అది ఎట్లా మాట్లాడుతుందో? ఏ ఆగులచ్చాక, ఆడపిల్లనిచ్చినాక కొంచెం తగ్గుండాలి. ఈ ఉరుకులాట ఏంది, మాటలు జారుడేంది? ఎందుకు తగ్గుండాలే? మేము కట్నం ఇయ్యలేదా? పుక్కిడి చేసుకున్నాడా పెళ్లి?
పెళ్లిలా పతానం ఉంగరం తులం పెట్టాలన్నాడు. సరే అని అన్నావు. వాళ్ళు కూడా అంత తులం పెట్టాలి కదా మన బిడ్డకు. లేదట గట్లెట్లుంటది, మేము పావులు ఎత్తే పెడతామని అంటాడు. ఇది ఎక్కడ నన్ను ఉన్నదా న్యాయం? అందుకే మేము అంత తులం పెట్టినాం. మా తప్పే ఉన్నదల్లా. నేను పిల్లగాని తండ్రిని, నా ఇష్టం అంత పెడతా. అబ్బో పిల్లగాని తండ్రి పైనుండి ఊడిపడ్డావు నువ్వు. ఏ నారాయణ ఆగు. అక్క నువ్వు చెప్పు. దీపావళి పండుగకు బండి పెట్టు అని అడిగిండు. సరే అని అన్నావు. 2,50,000 బండి కావాలట. మాకు ఎల్లుబాట్ల తీరు మీరు ₹1,00,000 ఇచ్చినావు. ఇక మూతికేసి రుద్దినామని అంటాడు. ఇంకేం చేయమంటారు చెప్పురు మరి. కాదే మీరు అంటే అన్నమంటారు గాని ఎన్నడో ఒక్కనాడు నా బిడ్డను చూడబుద్ది వాళ్ళ ఇంటి మొక్కన పోతే మొక్కం కూడా చూడడు. కనీసం ఒక్క మాట మాట్లాడు. ఎప్పుడు వచ్చినావని అడగడు, తిను అని అడగడు, ఏం అడగడు. ఇదానే వియ్యమంటే నా వాళ్ళందరూ అద్దన్నా గాని నా బిడ్డ నా కళ్ళ ముందట ఉంటదని ఊళ్ళకే ఇచ్చినందుకు ఓ మంచి లేదు, ఓ మర్యాద లేదు. నా బిడ్డను బాయిలో నూకేసుకున్నట్టు అయిపోయింది. ఇలా వియ్య సట్టుబండలు గాను. అందుకే నా బిడ్డను నా ఇంటికి తోలుకొచ్చుకున్నా. ఇక తోలియ్యా మాకు విడాకులు ఇప్పిరి. చూడలే చక్క, నీ అల్లుడు చాలా మంచోడు. పిల్లగాని ముఖం చూశానా ఒక్కసారి ఆలోచించు. నా అల్లుడు కోదండం, ఇలా కాపురానికి కోదండం, ఈ వియ్యానికి కోదండం. నా బిడ్డను ఏ గంగలన్నా ఏ బాయిలన్నా దొబ్బు అంటే దొబ్బుతాయి కానీ వాళ్ళ ఇంటికి మట్టం తోలా. అగో ఇట్లా మాట్లాడుతానవేందక్క? ఇట్లా మాట్లాడితే సంసారాలు నిలబడతాయా? నేను గట్లనే మాట్లాడతా. నా బిడ్డ అయితే నా మాట తీయది. కాదంటే గదే బాయిలో దూకి సత్తా. ఏమండవే? నా గురించి మీరెందుకు వచ్చుడే? మీరు చెప్పినట్టింటా, విడాకులు తీసుకుంటా. ఇన్నారు కదా పెద్ద మనుషులు, వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు. ఇక మీరు ఇడిపిగా ఇప్పిరి. ఇద్దరు మంచిగా ఉన్నారు. సత్తమని పోరాలని బలే బెదిరిస్తాను మీరు. పెద్ద మనుషులు పంచాయతీ చెప్పిన ఓడగొట్టుండి, అవతల నాకు పనులు ఉన్నాయి. సరే నారాయణ, తొందరనే ఓడగొడతాం కానీ మేము ఒకసారి మాట్లాడుకుని వచ్చి చెప్తాం మీకు. దాదా పెద్ద మనుషులు. ఇగో అందరూ వినుండ్రి. మేము పెద్ద మనుషులు అందరం కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. మీరు విడాకులు అనగానే పంచాయతీ ఆమోదించదు. ఎందుకంటే పెళ్ళంటే బొమ్మలాట కాదు, 2 జీవితాలు, 3 ముళ్ళంటే 7 జన్మల బంధం. అందుకని విడాకులు తీసుకోవాలనుకుంటే మనకు మన ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అయితే మన ఊరిలో విడాకులు తీసుకుందాం అనుకున్న భార్యాభర్తలు ముందుగా 6 నెలలు కలిసి ఒకే ఇంట్లో ఉండాలి. కలిసి ఉన్న 6 నెలల తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పంచాయతీ ఆమోదిస్తుంది. ఇది మా పెద్ద మనుషుల నిర్ణయం. అర్థమైందా? ఏ గివానికి ఇప్పుడు ఎక్కడే? మీరు కాదంటే చెప్పండి, కోర్టుకు పోతాం. మేము కూడా కోర్టుకే పోతాం. బాగానే ఉంది. ఊరి కట్టుబాట్లను మీరు పాటించమంటే మిమ్మల్ని కట్టుబట్టలతో సహా బహిష్కరిస్తాం. అప్పుడు మీ ఇష్టమైన నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. ఊరు బహిష్కరణ అంటే మీరు వేసుకున్న బట్టలు మినహా మీ ఇండ్లు, మీ పొలాలు, మీ ఆస్తులు ఇంకేమున్నా ఊరుకు వదిలిపెట్టిపోవాలి. అబ్బో, మేము ఆలోచించుకొని చెప్తామే. చెప్పడా ఇటారా ఆలోచించుకున్నాం. మేము కూడా ఆలోచించుకొని చెప్తాం. బుజ్జి రాయే. అరే బిడ్డ, ఒక 6 నెలలు ఎట్లా నన్ను చేసి ఓపిక పట్టరా, లేకపోతే మనకున్న ఆస్తులని పోయేటట్టు ఉన్నాయిరా. బిడ్డ ఒక 6 నెలలు కళ్ళు మూసుకోయే, లేకపోతే దుబాయ్లో మీ అయ్య మట్టి బుక్కుకుంటా సంపాదించిందంతా మందిపాలవుతుంది. ఏమంటావు? సరేనా? సరేనా, నీ ఇష్టం. సరే అమ్మా, నీ ఇష్టమే. పెద్ద మనుషులు, మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాను. మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఒప్పుకునుడు కాదు, ఈ 6 నెలలు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి కూడా పోవద్దు. అంతేకాదు వాళ్ళకు ఫోన్ కూడా చేయవద్దు. వాళ్ళ బతుకు వాళ్ళే బతకాలి. పంచాయతీ కాదని మీరు అయినా ఇంకెవరైనా పంపించినా మీ అందరిని కూడా ఊళ్ళోకి వెళ్ళి బహిష్కరించడం అవుతుంది. జాగ్రత్త. వామ్మో, నేను సచ్చినా పోను, పోతే ఊరికే పెద్ద పిచ్చగానే అవుతా. అమ్మో, నేను కూడా పోను, లేకపోతే అడక్క తినాలి. ఇగో నారాయణ, లచ్చక్క, మీరు వెళ్ళిపోండి. సరే అయ్యా. సరే అయ్యా. మీరిద్దరు దగ్గరికి రండి. సంపతు, స్వాతి, 6 నెలల తర్వాత మళ్ళీ మీకు కబురు చెప్తాం. అప్పుడు చక్కగా మీరు ఎటు పోకుండా పంచాయతీ కాడికే రావాలి. మీ ఇంటికి కానీ ఎక్కడికైనా పోయినాం అనుకో, అర్థమైందా? ఇక పోరి. సరే పెద్ద మనిషి. సరే పెద్ద మనిషి.
వంట నేను చేస్తానని నువ్వు వెళ్ళి కూర్చోకు. పర్లేదు స్వాతి, నా వంట నేను చేసుకుంటాలే, నువ్వు వెళ్ళు. ఇద్దరికి వంట నేను చేస్తా అంటాను కదా, ఎందుకు మరి నువ్వు మళ్ళా ఇట్లా? కాదు స్వాతి, మీ అమ్మకు తెలిపితే ఈ 6 నెలలు నా బిడ్డ అన్ని పెడితేనే తినడనే మాట నాకెందుకు? కష్టము నష్టము నా వంట నేనే చేసుకుంటా. అది కాదు, నీకు వంట చేసుడు రాదు కదా, మరి ఎందుకు ఇంత కష్టపడతాను? ఈ 6 నెలలు నువ్వు చేస్తావు, తర్వాత ఎలాగో నేనే చేసుకోవాలి కదా స్వాతి. ఆ మాత్రం దానికి ఎందుకు? నాకు కూడా అలవాటు కావాలి. నేను బాధపడాలి నా స్వాతి. ఎందుకు మళ్ళీ ఈ ప్రేమ అంటున్నాడు? మళ్ళీ మనమే బాధపడతాం. ఇప్పటికి బాధపడేది చాలు. ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉన్నాయి, కిచెన్లో వంట చేసుకో, సరేనా? ఒక్క నిమిషం అవును. అది కూరగాయలకు వంట సామాన్లకు ఎంత అవుతుందో నా వంతు చెప్తే నేను ఇస్తా. స్వాతి, ఈ 6 నెలలు కూడా నువ్వు నా భార్యవే. నీ అవసరాలు తీర్చుడు నా బాధ్యత. నువ్వేం చేయాల్సిన పని లేదు, సరేనా? స్వాతి, రేపు పొద్దున్నే నాకు పని ఉన్నది, నేను బయటకు వెళ్ళిపోతా. నువ్వు లేసాక నేను ఉండా. నేను లేనని చెప్పి నువ్వు కంగారు పడకు, సరేనా? నువ్వు కూడా తిని పండుకో. ఓకే. పొద్దున పని ఉన్నదని వేయండు, టైం చూస్తే 12 అవుతుంది, ఇంకా అత్తలేడు. ఎట్లనో ఏందో. ఎటు పోయినావు, ఇంత లేట్ అయింది? లక్ష్మీనగర్ పోయినా, బజార్లో రమేష్ గారు కలిసాడు. ఇక అన్నీ లేట్ అయిపోయింది. సరే కానీ నువ్వు తిన్నావా? తిన్నా. సరే నువ్వు లోపలికి పో, నేను బట్టలు వెనుకొని వస్తా. నేను విండు తాడ పెట్ట రాదు. వద్దులే స్వాతి, నాకు అలవాటే. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వేరే కాడ నుంచి నా బట్టలు నేనే విండుకుంటానా. ఇప్పుడు ఏం చేస్తానో నువ్వు? కూర అనుకోవడానికి కూరగాయలు పోతానా? మన ఇద్దరికి అన్నం కూర అండినా. నేను అర్థం చెప్పినా కదా స్వాతి. పోయి వచ్చి నువ్వేం అండుతావు చెప్పు. సరే, నిన్నటి అన్నం కూర ఉన్నాయి కదా, అవి తెచ్చుకొని తింటా. ఆగు, నిన్న అన్నం కూర అండలే నేను, నువ్వు వండినయే నేను తిన్నా. అయినా ఏం కూర? దాంట్లో ఉప్పు ఉంటే కారం లేదు, కారం ఉంటే ఉప్పు లేదు, ఎట్లే తింటాన్నావు? ఏం చేయాలి స్వాతి, జీవితంలో సంతోషం లేక ఉప్పు కారం రుచి తెలుస్తలేదు నాకు. ఇదెందుకు తింటాను? అర్థం చెప్పినా కదా స్వాతి. నువ్వు అన్నట్టు ఈ 6 నెలలు కూడా నేను నీ భార్యనే, నీకు అండి పెట్టే బాధ్యత నాదే. నా మాట నాకే అప్ప చెప్తావా? కాదు, ఇది నా బాధ్యత. నువ్వు తినకపోతే నేను చచ్చినంత తొట్టే. ఇంత ప్రేమ ఉన్నప్పుడు మీ అబ్బాయికి నువ్వు నచ్చ చెప్పుకోవచ్చు కదా మరి. అదే పని నువ్వు చేయొచ్చు కదా. మా అయ్యని కాదని నిన్ను తెచ్చుకున్న వేరే కాపురం పెట్టిన మాయ సత్తాను బెదిరిస్తాడు. మా బాబు అన్నంత పని చేస్తాడు. అందుకనే వాళ్ళ కోసమే నీకు విడాకులు ఒప్పుకున్నా. మన విడాకులు అయినాక మా మరదల నుంచి పెళ్లి చేస్తా అంటాడు మా అయ్య, కానీ నేను ఒప్పుకోలే. మా వాళ్ళు కూడా నీతో ఉండడానికి ఒప్పుకుంటలేరు. వాళ్ళ మాటిని నీతో విడాకులు కాకపోతే చచ్చిపోతా అంటారు. మన విడాకులు అయినాక పెళ్లి చేస్తా అంటారు. అబ్బాయిని కూడా చూసిర్రు. అయ్యో, అన్నంలో చేతులు ఎందుకు అడుగుతున్నావు? కడుపు నిండింది స్వాతి.